కొడుకులంటే ఇంట్లో గొప్పవాళ్ళు, మహారాజులు, కిరీటం లేని మహారాజులు వాళ్ళు. ఎందుకయ్యా అంటే పెద్ద అయిన తర్వాత పాపం తల్లిదండ్రులను పోషించాలి, వాళ్ళే చూస్తారు. అక్క చెల్లెలను చూడాలి, వాళ్ళే చూస్తారు. వాళ్ళు విడిగా ఉన్నా సరే, ఒరే నాకు బాగోలేదురా 10,000 కొట్టినాను, హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే అమ్మా కొడతారు. ఒరే నాన్నగారికి ఏదో ఒక వస్తువు కావాలిరా, కొట్టు నాన్న 10,000 కావాలి నాన్న. 10,000 ఏం కర్మమ్మా, 30,000 కొడతాను. అబ్బా నా కొడుకు ఎంత మంచివాడు, వాడిని మేము ఎంత కష్టపడి పోషించాం పెంచాం, వాడు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు. హక్కు వచ్చిందిరా అమ్మా, వస్తున్నా, పట్టు చీరను, నగలు, గాజులు అన్నీ తెస్తున్నానమ్మా. బావగారికి కూడా పెడతాను, వాళ్ళ పిల్లలకు కూడా తెస్తాను, వాళ్ళ అత్తగారు మావగారికి కూడా తెస్తాను. చెల్లాయి వచ్చిందిరా, తెస్తున్నానమ్మా, అన్నీ తెస్తున్నా. ఒరే వచ్చేటప్పుడు బుట్ట మామిడి పళ్ళు తేరా, ఆడపిల్లలు కదా పెట్టి పంపిద్దాం. అలాగే బొట్ట అడిగితే వాడు తట తెస్తాడు, బాగానే ఉంటుంది. పాపం కోడల్ని చూసింది అనుకోండి ఆ అత్తగారు, ఇట్లాంటి ఆలోచనలు ఉన్న అత్తగారు, ఏమిట్రా ఎన్ని నగలు దిగేసావు, ఏమి నీ సంపాదన అంతా నగలకే పోతుందా ఏమిటి? హక్కు ఉంది, ఒక చెల్లు ఉంది, మేము ఇంకా ఉన్నాం, మాకు పెట్టాలన్న ఆలోచన రాలేదుట్రా నీకు? ఎంతసేపు పళ్ళానికి నగలు దిగేస్తావేమిట్రా? మొన్నే కదరా చేయించావు నల్ల పూసలు, అంతలోనే కాసులు బీరు అవసరమా? అంతలోనే మళ్ళీ గుళ్ళు అవసరమా? కాసికాయ గుళ్ళు ఎందుకురా? దాచుకురా, నీ డబ్బులు అవసరానికి ఉపయోగపడతాయి. అదేంటి ఆడపడుచుకేమో లక్షలు బట్టి బంగారాలు చేయిస్తారా? పట్టు చీరలు కొనిపించమని చెప్తారా? పాపం వాడిని నమ్మి కట్టుకుని వచ్చిన ఆడదాని ముఖానేమో పాపం కొడుకు బ్రతికుండంగానే ఏమీ వద్దు నాన్న తెల్ల చీర కట్టుకోమని ఇండైరెక్ట్గా చెప్తారా? కొడుకు బతికే ఉన్నాడుగా కొడుకు. ఇట్లాంటి ఆక్షేపణలు పెట్టే పెద్దవాళ్ళ వల్ల చాలామంది కోడళ్ళు అంటే ఈ జనరేషన్కి చెందిన పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు, లేదా ఈ మాటలు భరించలేక డివోర్సులు తీసుకోవటం, ఇంకొక పెళ్లి చేసుకోవటం. ఎందుకు ఇంకా మారరా? జనరేషన్ మారింది, తీరు మారింది, అయినా మారరు. మూర్ఖత్వాలు మారవు. చాదస్తాన్ని భరిస్తారు, మూర్ఖత్వాన్ని భరించరు.